మూలిగే నెక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉంది ఈ ఉపాధి గ్రామీణ పథకం. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళవలస గ్రామానికి చెందిన ఉపాధి పనులు చేసుకుంటున్నారు. అక్రమంగా దాదాపుగా 70 నుంచి 80 మందిని అక్రమంగా తొలగించారు. ఈరోజంతా కూడా వాళ్ళు మండల కార్యాలయంకి వచ్చి ఎంపీడీని ఫిర్యాదు చేస్తుంది. అది వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. వీళ్ళంతా కూడా తాళవలస గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు. వీళ్ళంతా కూడా ఎందుకు తొలగించారో కూడా వీళ్ళకి తెలియని పరిస్థితి. వీళ్ళంతా ఎందుకు తొలగించారు అనేది తెలుసుకోవడానికి ఈరోజు ఎంపీడీ ఆఫీస్కి అయితే వీళ్ళంతా కూడా ఒక్క ధర్నా రూపంలో వచ్చారు. అయితే ఏం జరిగింది అసలు ఏంటని తెలుసుకునే ప్రయత్నంలో ఏం జరిగిందండి? మీకు ఎందుకు తొలగించారు? గత 5 సంవత్సరాలుగా పాత మీటింగ్ ఉంది మేడం గురుగారు ఉంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 100 మందికి 2 మీటింగ్లు అన్నారు, 50 మందికి ఒక మీటింగ్ అన్నారు. 50 మందికి ఒక మీటింగ్ అంటే మేము 80 మంది ఉన్నాం. 80 మంది ఉంటే కొత్త మీటింగ్ పెట్టారు, మా వద్దన్నాం. కానీ 2 మీటింగ్లు ఉండాలన్నారు. ఉండాలంటే ఆమెను మా వద్దని అన్నాం. మా ఒక 70 మంది, ఆవిడకి ఒక 20 మంది ఉన్నారు. 20 మంది ఉంటే 20 మందిని ఆవిడని చూసుకోమంటే లేదు, మా ప్రభుత్వం వచ్చింది, నేనే చూసుకుంటున్నాను, ఎవరు ఏం పీకుతారని అన్నది ఆమె. అంటే మాము అయితే ఫోటోలు తీయమంటే మేము పొద్దులు పని చేసాం. నిన్న సాయంకాలం 5 గంటలకి మీటింగ్ వచ్చాడు. ఫీల్డ్ మ్యాన్ వచ్చి ఫోటో తీస్తే ఫోటో తీయనివ్వకుండా లాక్కెళ్ళిపోయింది. దానికి మేము తిట్టామని కేసు పెట్టి మాకు పని ఆపించింది. ఇది మొత్తం మీద లావేరు మండలంలో తాళవలస గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు బాధ. ఎందుకంటే దాదాపుగా వీళ్ళు పనిచేస్తున్న కూలీకి డబ్బులు పడకపోగా వీళ్ళని అక్రమంగా తొలగించారు. అసలు ఎందుకు తొలగించారమ్మా మిమ్మల్ని? ఎందుకు తొలగించారంటే ఆవిడ ఏ విధంగా వచ్చిందో తెలీదు. మా కూలి చేసుకున్న విధంగా మా కడుపు మీద వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఏదైనా సరే ఆవిడ మాకైతే వద్దు, ఆవిడ సమస్య మా వైపు రావద్దు. మాకు పాత మేటి కావాలి. మాకు కూలు సక్సంగా వచ్చి అందరమే సంతోషంగా ఉండాలి, సరదాగా ఉండాలి. మా పని మాకు ఇవ్వండి. ఏరే అల్లరి వస్తే మాత్రం మేము ఒప్పుకోము. ఎవరు మిమ్మల్ని తొలగించేది ఎవరు? ఇంతకు ముందు ఈ సమస్య లేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు సమస్య లేదండి? వాళ్ళు రాదని, వాళ్ళు ఇసిరినాడని వాళ్ళిద్దరూ ఈ సంవత్సరం వచ్చి మా ప్రభుత్వం వచ్చింది, మాకు నచ్చినట్టు మేము చేస్తాము, మీకు మిమ్మల్ని ఎలా తిప్పలు పెడతాము అలాగ పెడతాము అని చెప్పి మా పని చేసిన వాళ్ళు ఇంటికి పంపించారు. మేము ఇప్పుడు ఎలాగ బతకాలి? ఆ సమస్యలన్నీ క్లియర్ చేస్తాం, సరేనా? ఇంత దానిగా ఇప్పుడు ఫోన్ చేసి సమస్య ఉందండి, లేకపోతే మేము దెబ్బలాడుకుంటామండి, మేడం గారు రండి అంటే నేనే వచ్చేది చెయ్యమని బయట అమ్మా న్యాయం ఏంటి అన్యాయం ఏంటి జరిగిపోయింది. వస్తారు, వచ్చిన తర్వాత మీ విషయం మాట్లాడేసి క్లియర్ చేస్తాం, సరేనా? ఎప్పుడు ఇలా జరగలేదు. దేనికి దేనికి ఏడు జరిగిందమ్మా? అవునవును అవును, ఎప్పుడు ఇలాంటి సమస్యలు ఏంటి మా మేటి ఉన్నారు కదా, మరి నువ్వేం చేస్తాం, మీ మనసు మీరు వేసుకో, మా మనసుకి మా మేటి వేసుకున్నాను అంటే అలాగేటప్పుడు అక్కడ 2 జట్లు పని చేస్తాను. 4 జట్లు అంటే ఎంత మంది జట్టు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలు చేపడుతున్నారంటూ కూడా ఈ గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం కొంతమంది పార్టీ పగ్గాలు చేపట్టుకుంటే ఇలా మేటుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, మేము పనిచేసినా చేయకపోయినా వాళ్ళు మమ్మల్ని కక్షపూరితంగా వ్యవహరిస్తూ మమ్మల్ని కేవలం కావాలనే తొలగించారంటూ కూడా ఇక్కడ ఉన్న ఉపాధి హామీ పథకంకి సంబంధించిన అందరూ కూలీలు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మూలిగా నెక్క తాటిపండు పడ్డది అంటే వీళ్ళకి అసలు
ఆ జీతాలు అంటే వాడికి అకౌంట్లో డబ్బులే పడలేదు. ఈ డబ్బులు పడినందుకు వీళ్ళు ఉద్యోగాలు కూడా తొలగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎండలో దాదాపుగా 42 డిగ్రీ సెల్సియస్ నమోదవుతున్న ఈ ఎండలో ఉపాధి కూలీలుగా పనిచేస్తున్నారు. వీళ్ళు కేవలం వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకున్న దానికి ఈ యొక్క పని చేస్తున్నారు. అలాంటిది వీళ్ళని అక్రమంగా 70 నుంచి 80 మంది వరకు అక్రమంగా తొలగించారు. వెంటనే మా ఒక పనిని మాకు ఇవ్వాలంటూ కూడా ఈరోజు ఎంపీడీఓని కోరే పరిస్థితి అయితే కనిపించింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ న్యూస్, శ్రీకాకుళం.